ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు? పొద్దున 7 గంటలకు వచ్చి 7 గంటలకు వచ్చిరా? 7 గంటలకు వస్తే ఏం చేస్తాం, మసాలా చాయ్ కూడా తాగకపోతే ఏమంటారు మరి గవర్నమెంట్ చేస్తున్నామంటారుగా? ఏం చేస్తుంది రోజు ఇదే ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం ఇది? చాలా రోజులు అయిపోయింది. నెల రోజుల నుంచి ఉందా ప్రాబ్లం? నిన్నటోళ్ళకి ఇస్తున్నారు సార్. ఓకే, లైన్ పెట్టిన వాళ్ళకా? ఏం సిచ్యువేషన్ ఏంటి? నిన్నటి వాళ్ళకి ఇస్తురా? ఎన్ని ఇస్తారు రోజుకి? రోజుకి ఎన్ని ఇస్తారు? ఓకే. ఎన్ని గంటలకు వస్తారు రోజు? పొద్దున 4 గంటలకు. పొద్దున్న 4 గంటలకు వస్తురా? దొరుకుతుందని గ్యారంటీ లేదు. బ్లాక్ లో అమ్ముకుంటారా మరి? చాయ్ కూడా వాళ్ళు అది లేదు, మళ్ళీ లైన్ లో మరి. ఎన్ని గంటలకు వచ్చిరమ్మా? పొద్దున 4 గంటలకు వచ్చిరా? తీస్తలేరా షాప్ మరి? ఎన్ని సంచులు ఇస్తారు మనిషికి? 2 సంచులు. గవర్నమెంట్ నుంచి ఏమైనా అంటారా మరి? గవర్నమెంట్ నుంచి ఏమైనా రెస్పాన్స్? మాట్లాడండి. షార్టేజ్ ఏంది? ఎందుకు షార్టేజ్ వచ్చింది అనుకుంటున్నారు మరి? తెలియదు, మా రైతులకైతే యూరియా అంతా. ఓకే. సో ఏమైతుంది క్యాంప్లలో అమ్ముకుంటారో తెలియదు, కానీ రైతులకైతే యూరియా అంతా. యూరియా కష్టాలు బాగున్నాయి మాకు. ఎన్ని రోజుల నుంచి ఉంది? 1 మంత్ నుంచి. పొద్దున 4 గంటలకు రావాలా? ఓకే. ఓకే. ఇది వల్ల దొరుకుతలేదు, లాస్ట్ దొరుకుతలేదు. అది కూడా 1-2 ఇస్తారు అంతే? 2 ఇస్తారు ముందుగా వచ్చిన వాళ్ళకి. ఓకే. రైతులకు మంచిగా మసాలా అందుబాటు ఉండాలి. వందలాది మంది రైతులు ఈడ షాప్ల దగ్గర వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. యూరియాకి రాష్ట్రం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున కొరత ఉన్నది. సో ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. యూరియాని తెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతులు పొద్దున 4 గంటలకు వచ్చినా కానీ దొరుకుతలేదు. సో ఒక్కొక్కరికి ఒకటి కూడా ఇస్తలేరు. అసలు 4 గంటలకు వచ్చి చాలా కష్టాలు పడుతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున చూడొచ్చు, వాళ్ళకు వచ్చే 1-2 యూరియా బస్తాల కోసం పొద్దున్న నుంచి ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితులు మీరు విజువల్స్ లో చూడొచ్చు. సో 2 షాపులలో కూడా చూడొచ్చు, అక్కడ కూడా చూడొచ్చు ఎంతమంది ఆ పొద్దున 4 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ బాధలు రైతులు పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నారు. ఇలాంటి కష్టం మాకు గతంలో ఉండే, మళ్ళీ ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది సో అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో
పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. సో మరి ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రజలు.